అంటే మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లిపేటల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చుంది. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్న మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించి ఒకసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, రంగబాబు, ఒరేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ ఏంట్రా సిరిసిరి మూల జయప్రదలాగా? మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉండటమే బెటర్ రా. చిట్టి చిట్రాజు పిలుస్తున్నాడు కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు. కంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగరోళ్ళంతా వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దవాడైనా మా ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసినది వాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకు ఏదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిసాడు, రేపు అడిగి 25,000 ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను. రారా తమ్ముడు. రాని పిలుస్తుంది కదరా. తలుపులంలో మేకలు కోసి వాళ్ళు అలవాటమే. ఎలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్సులు ఉండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సీ ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య. ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరాత అలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. లాగేస్తాడు. అదేంటనియా అలా సుత్తరా? చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చెప్పే కన్నా వాడిని ప్రశాంతంగా చాలు. నువ్వు రావే. పికాసో అన్నాడు. పేకల్స్కి చంపేస్తాడు. ఉషా లేదు, త్రిష లేదు. తమ్ముడు 10 మంది ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టిరాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోథెకే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను.
మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ ఉన్నట్టుంది? ఎక్కడ? ఏంటండి హార్ట్ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా? జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు ఓ పాలు ఇలా బయటకు రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు పడరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడేంటి అటకారంగా? ఆపండి! మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాల్ చేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ, రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయిండేదో. చిట్రాజా? అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నీకే నీ తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని నాకే నీ తెలివితేటలు ఉండాలరా? చిట్రాజు, మా చిన్నారి సీన్ బాబేడి? అదిగో చూసుకోండి, డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళకి ఎలా అయిపోయాడు. మమ్మీ, డాడీ, తండ్రి, నాయనా, శ్రీనివాసు. ఏం తినట్లేదా కన్నా? ఏం పెట్టట్లేదు మమ్మీ. పనిష్మెంట్ మీద పనిష్మెంట్లు వెరీ వెరీ ఇచ్చారు. సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడిని ఏం చేస్తారు? అరే ఎవర్రా అక్కడ? నిన్ను పట్టుకోరా? మణిమాల, నువ్వేం టెన్షన్ పడుకో. ఏదో నా వచ్చి నేను లేపుకెళ్ళిపోతాను. ఏంట్రా అంత కంగారు పోతున్నావు? ఆ చిట్రాజు గారు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు ఎదుకొట్టాడు. ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటించాడు. చిట్రాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అవతల పెళ్లిళ్ళు జరిగిపోయేలా ఉన్నాయి. నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఒరేయ్, నాకు కూడా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్స్ పెళ్లిళ్ళు చేసుకోవాలరా. బాగా చెప్పావురా. ఏంట్రా మంచినీళ్ళు కావాలా? డన్. మీరెన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8,000 సంపాదిస్తాడు. మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచి చూస్తారేంటండి? మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. నా మాటిని నువ్వు శ్రీనివాసుని పెళ్లి చేసుకో. ఏంటి బెదిరిస్తున్నా అనుకుంటున్నావా? అబ్బే, కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిరలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాడు అనుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవరు. ఏమైనా తినొచ్చు, అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఒక గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదండి అంకుల్. ఆ ఇంట్లో దొంగతనమా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గానీ, లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మ ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కాంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పా? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను.
ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిచి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు నాకు తెగ నచ్చేసావు. అయ్యయ్యో ఏంటో ఇది? మందు ఎక్కువైందండి. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గాని ఎముకల వార్డు ఎక్కడుంది? రైట్ జరగగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ రా. ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారా? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? ఒక్క బాగానే ఉందయా. పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉంది? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పావు కదా. అవును సార్. మరి అయితే ఇంకే కదా, పనిలో పని ఆయన కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఫోన్లే చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనే దగ్గరుండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవు సార్, ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాస్ నుంచి తప్పించి నాకు అబద్ధం ఆడారు అంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి. పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది? ఆ ఎస్ఐకి బదిలించి నేను తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్మరి నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏం ఫేస్ రా. ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా, అలా వెళ్ళకు. అక్కడ నుంచి వస్తున్నాం బావా. ఏ మీ అక్క నువ్వు కలిసి చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పదరా తమ్ముడు. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు, ఏంటంటే ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించలేదు. అంత గట్టిగా అరిచావు, ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పనమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నావురా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి మొత్తం అక్కడే ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి. ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి. ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసేవరా? నా కూతురు నీ కీపా? అయ్యో, ఆగండి ఆగండి. మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి అని చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? అని చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు. నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట. తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 నీ తీసుకుని. దగ్గర కూడా?
మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఆ? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్, వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిగి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు, నన్ను ఆపకండి. రంగబాబు నన్ను ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, గడ్డకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వినండి. పోండి. ఆమా. శాంతం. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను. దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నిన్ను అసలు 5గురా. ఆశకనే కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. మేము వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య. తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, ఏ? డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంటికి ఎరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? ఏయ్, నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే? ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. అలాగే, అలాగే. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. నువ్వు కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్, ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్, నాన్నగారు రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండవు చిట్రాజు. నాకు తెలుసు పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్రాజు బ్రేకింగ్ పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్? ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? బ్రేక్ చేయాలి. రోడ్ ఎచ్చిన పోనీ ఇంకో నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. చిట్రాజు, ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాడు. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ, మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు. నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో,
సిగ్గు అనుకుంటా. ఆంటీ, ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకి టేబుల్ మేనేజ్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియదు. రద్దు. రాను సార్, రాను సార్, రమ్మంటున్నా. రాను, వదిలేయండి ఏయ్, సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి ఫోన్ చేస్తాను. ఏ మీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఎక్కడ భోజనం చేస్తాం. అయ్య బాబోయ్, భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోజనం చేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లో అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతితో చేపల పులుసు చేసి నా రూమ్ పంపించండి. లేదు, ఆ? అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటున్నారా? అబ్బే లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు, ఊకో. వద్దు, అబ్బే, మీరు ఉండండి. నువ్వు ఊకో బాబు. వద్దు. రామ్మా, దగ్గరుండి వడ్డించు. Well said, aunty. నువ్వు తప్పుకోవయ్యా. భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం చేద్దాం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి? కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా, ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపాసం, నీకు. నాకా? యా. హ్మ్. నా డ్రైవర్ ని ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు, ఇదే నీకు పనిష్మెంట్. కాంతం ఆయ్. కూరలని సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయ్. అంకుల్, డాడీ ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును, సరదాగా వెళ్ళరండి అమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్. మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? యా. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట, కొత్తోడు వెళ్తావేటి? వీడెందుకు? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించం, డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. యా. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అంకుల్ కూర్చోండి. ఆ? Shit. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్. తను నా ఫియాన్సే. తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే? నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది ఏంటండి మీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే. అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా అండి బాబు. అందులోకి డైనోసర్ గారిని నేర్పించుకుంటే నాకు మరీ సరదా. తండ్రిగా బతిమాలుకుంటున్నాను అంతే. కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను వినండి. పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. దట్స్ ఇట్. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరగకపోతే నా ప్రాణాలు పోతాయి. చదువుకుంది కదా, కొత్త పెట్టి చేస్తాను. చూడు, నా సర్వీస్ లో నీలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను. నువ్వు శ్రీనివాసులే పెళ్లి చేసుకుంటున్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్ష అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడేనండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుక్క నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడి గారికి పెళ్లి కాల వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలు వచ్చింది. మరి రాదండి, సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసరికి చాలా టెన్షన్ గా. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు. బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ చేసి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా? రంగబాబు గారిని ఫినిష్ చేసి వెళ్తాను. అమరీష్ పురి, ఆశీష్ విద్యార్థి మీరు రైట్కి వెళ్ళండి. ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్కి వెళ్ళండి. సోను సూద్ షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవడు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించాడా?
ఈడే పెద్ద ఎదవలా ఉన్నాడు. మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతోంది, లోపలికి పదండి. రేయ్ రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ, ఆ గ్రీన్ బోర్డర్ శారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కానీ థ్యాంక్స్ మణిమాల. దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. వాట్? Yes, రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకుని ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పక్కవేషగాళ్ళు? పక్కటి వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. జోన బ్రహ్మం. ఎవరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద. ఈయన మా గురువు గారు. స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాం. ఆ? పెళ్లి జరగదా? ఎవడు చెప్పాడు? వాల్ ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడతాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ ఆహా స్వాహ ఆహా స్వాహ. మాహా నువ్వు తర్వాత సైతుగా నొక్కుతా నువ్వు ఉండమ్మా. స్వామీజీ భక్త. ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురీం ధూం పురీం. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూజ మరి నాకు పాన్స్ పౌడర్ వాసన వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో, ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా. నన్ను మాయ అనిపించేవాడు. నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద్ వచ్చాడు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూజ తెచ్చినా నాకు వద్దాం. ఎలా? స్వామి వారికి హారతిద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. మాయ నా కొడక. స్వామి పరిగెట్టు పెట్టి. రేయ్, ఈ మాయ నా కొడుకుని గదిలేసేయండి రా. బాస్, మీకు విషయం తెలుసా? ఏంట్రా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గజపతి అక్కడ కాదు, ఇక్కడ చూసుకో, గుర్తొస్తుంది. తన కొప్పి కట్టింది. ఎవరా మీరు? నేను రా, మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్ రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పడం తప్ప. నాకు గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. అబ్బా, మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ రెండు మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి? అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తున్న 7 వారాలు నగలు అమ్మాయికి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో ఎంగ్లాగా ఉంది, వయసేమో ఓళ్ళగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు పదండి. ఏ తరపు బంధువు అర్థం కావట్లేదే. పరుపులు పరుపులు లోపలేసుకుందాం, లోపలికి రండి. మీరా ఏమండి, మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. కరెక్ట్గా చెప్పు. అదేంటది పెళ్లి కూడా అలా తిట్టేస్తాం? లేకపోతే ఏంటండి, ముసలోళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, కానిస్తాను. త్వరగా వేసుకోమ్మా. ఏమండి, మళ్ళీ వాళ్ళే. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. అమ్మాయి నీకేమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా, వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా? ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. అడుగో, అడుగో, చెప్పండి. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేర్లు కొరికేస్తాను. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు వాళ్ళు మనం తేలిపోతారండి.
రంగబాబేడి నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. తీరా. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే ఉండు. పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు ఇన్నాళ్ళకి దొరికేవరా? ఐ విల్ సీ యు రెండ్. ఎండాలేదు వానాలేదు రా. అండర్వేర్ ఇష్టం ఎవరు దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా? యా నువ్వా? నేనంత తెలియ కొట్టే వచ్చి రోజు నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి. ఇందుకే సొట్టపడలేదు. ఎరా రంగబాబు, అరేయ్, నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలరా నీకు? ఎన్ని గుండీలరా నీకు? ఎన్ని తీవా? టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాడేలా కట్టినావు? అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు మనం వెళ్ళి పెళ్లి చేయించేద్దారా? ఇదిగో ఆ రంగబాబు కూడా ఎరగొట్టండి. అయ్య బాబా నా పర్స్ ఎవడో కొట్టేశాడు. ఏమండి మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇక ఉడుకుతుంది ఇంకా. చిచి, నన్ను ఎవరన్నా నా అడుగు చేస్తే చెప్తాడంటే నువ్వు పక్క తప్పుకోవద్దునా? అల్లుడు గారు మీరు థియేటర్ మీద ఉన్నారా? చిట్రాజు నువ్వు మాయా ఎక్కడే ఉన్నా తాడి కూడా గడిచా ప్రాబ్లం గురించి థింక్ చేస్తున్నా. మణిమాల నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా 25 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? ఛే! అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క ఏం జర నీ ఎక్క. అసలు నాకు ఫోన్ చేసింది ఎవడురా ఇక్కడ? నేనే సార్. రేయ్ సార్, మనం తన్నులు తినడానికి కారణం ఈడే. ఈ అరెస్ట్ చేయండి ముందు. ఎస్ఐ గారు, వీడు మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుకా, నువ్వు తాళగిరి గడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో వెరీ హ్యాపీ. ఇంకా సోతారేటండి, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్, అత్తలు కప్పు పగల కొడితేనే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా? ఏంటది? లక్ష్మణరావు గారు చిత్తుకుపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు అలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. తమ్ముడు మనల్ని తిడతాడా పడుతున్నాడా? అక్కడికి నువ్వేదో మంచోడు పోయినట్టు తెగ లెక్చేస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసరావు నా కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయిలా మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళి కట్టు. నేను కట్ను. ఇంత జరిగే కూడా రియలైజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్ కి నాకు తేడా అది అంత పాటనే సార్. నిన్ను చూసి నేను కూడా రిలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ 2వ తాళి కూడా తాకట్టు పనికొద్ది. రంగబాబు సారీ, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదు. రాబాబు, తెలుసో తెలియకో డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజం అవ్వబోతుంది. ఇంకా చూద్దాం ఏంటి? అమ్మ మీద తాళి కట్టు. మాయా, మరి నా పరిస్థితి ఏంటి? అల్లరి తగ్గకుండా కట్టే. హాయ్ అమ్మ బాసు. నువ్వు మళ్ళీ వచ్చావింట్రా? మళ్ళీ రాలేను. పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఒకసారి జిప్పు తీయనండి సార్. తీస్తాను ఏం చేస్తారా? నేను తీస్తే షేక్ అయిపోతారు. బాబుకి ఏమైనా పెట్టాడు? నాకు బీపీ రేజ్ అయిపోతుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలైంది. షుగర్ డౌన్ అయిపోతుంది. టెన్షన్ పెరిగిపోతుంది. ఎంతమందిని బాధ పెట్టే తీసేది తీసేరా? ఓకేరా.